హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుసిరి లాగ్స్. కాకరకాయలు, చిన్న కాకరకాయలు ఫ్రెండ్స్. ఈ కాకరకాయలు చాలా బాగుంటాయి, వండుకొని తింటే, ఫ్రై చేసుకొని తినాలి. చేశాను ఫ్రెండ్స్. వీటిని కాసరకాయలు అని అంటారంటండి. కాసరకాయ ముక్కలు నేను కడిగి చిన్న చిన్నగా ఉంటాయి కాకరకాయలు, కానీ వీటిని కాసరకాయలు అని అంటారంట. షుగర్ ఉన్న వాళ్ళు తినడానికి చాలా తింటే ఇది షుగర్ రాకుండా ఉంటుందంట. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది. షుగర్ లేని వాళ్ళకి షుగర్ రాకుండా ఉంటుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే దీంట్లో కావాల్సిన పదార్థాలు, కొంచెం చేదు ఎక్కువగానే ఉంటుందంట ఇది. కొంచెం 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాల్ట్, ఇంకా ఆయిల్. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కూరలకి కావలసిన నూనె సరిపడా నూనె వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, చిటికెడంతా పసుపు. మన ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత కొంచెం మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేశాను. ఫ్రెష్ పేస్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే కాకరకాయ కూర కొంచెం ఎట్లయినా చేదుగానే ఉంటుంది కాబట్టి చేదు మనకి తెలియకుండా ఉండాలంటే అందులో మనం మసాలాలన్నీ మంచిగా ఎక్కువ వేసుకోవాలి. ఆరోగ్యం కావాలి అంటే తప్పదు, కాకరకాయ చేదుగా ఉన్నా సరే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినాలి అంటే అది తినడం వల్ల మనకి కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఏదో ఒక రకంగా మనం కడుపులోకి తీసుకోవాలి, కాబట్టి ఖచ్చితంగా తినాలి. అల్లం వెల్లుల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, కాకరకాయ చేదుగా ఉంటే పిల్లలు తినరు కాబట్టి ఒక్క టిప్ అయితే నేను చెప్తానండి. కొంచెం మన కల్లుప్పే కానీ సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ కానీ వేసి ముక్కలు తరిగిన తర్వాత కొంచెం సేపు ఇట్లా పిసికినట్టు చేస్తే కొంచెం చేదు అనేది అట్లా పోతుంది అని మా నాన్నమ్మ చెప్పేది. అది ఫాలో అయితే కొంచెం బెటరు, పిల్లలు తింటారు. కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గిపోతాయి ముక్కలు. బాగా వేయించుకోవాలండి కాకరకాయ ముక్కలు. బాగా వేయించితే పోషకాలు అనేవి పోతాయి అని అంటారు, కానీ అది మనం ఇంట్లో పిల్లలు తినాలి అంటే తప్పదు, వేయించుకోవాలి. పెట్టేసే ముందు మూత పెట్టేసిన తర్వాత ఉడికిన తర్వాత మంచిగా ఉడుకుతాయి. మూత పెట్టేస్తే ముక్కలు 5 మినిట్స్ తర్వాత మన కాకరకాయ కర్రీ చూద్దాం. మంచిగా ఫ్రై అయిపోయింది, మగ్గిపోయినాయి ముక్కలన్నీ. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న టమాటాలు యాడ్ చేద్దాం. టేస్ట్ కోసం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే కొంచెం మనకి తినడానికి నోటికి చేదు అనేది తెలియకుండా ఉంటుంది అని అంతే. ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసుకోండి.
వీటిని కాకరకాయలలో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఇది కాసరకాయ అంటారంట దీన్ని. ఇవి కొంచెం కవర్లో వేసి ఉంచే వరకు కొన్ని కాయలు పండిపోయినాయి. అవి మార్కెట్లో కూడా ఎక్కువగా అమ్ముతారో లేదో నాకు తెలియదండి. మా ఇంటి దగ్గర అప్పుడు మాది వ్యవసాయ కుటుంబం అండి. అప్పుడు మా ఇంటి దగ్గర అయితే పాదులలో పెంచేది మా నాన్నమ్మ. ఇప్పుడు మాది డైరీ ఫామ్ కదండి. డైరీ ఫామ్ గడ్డి పొలం దగ్గర ఈ పాదు ఉండింది. ఈ కాయలు దొరికినాయి మాకు, అందుకని తెచ్చుకున్నాం. ఇవి అవైలబుల్ ఉంటే తెచ్చుకొని తెచ్చుకోండి, వండుకొని తినండి ఫ్రెండ్స్. చాలా మంచిది ఆరోగ్యానికి. చాలా ఆకుకూరలు ఇలాంటివన్నీ మన నానమ్మలు అమ్మమ్మలు అన్నీ మనకి పెట్టేవాళ్ళు, తినేవాళ్ళు కాబట్టి ఇదివరకటి రోజుల్లో చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అప్పుడు హాస్పిటల్లో కూడా లేవు, ఏమీ మెడిసిన్స్ లేవు. ఆ టైంలో కూడా ఒక్కొక్కరు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు కూడా బ్రతికారండి చెప్పాలంటే. ఇప్పుడు మనం తినే ఫుడ్ చాలా నైస్గా నీట్గా క్లాస్గా ఉండాలి అని తింటున్నాము. దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటో కూడా మనకు తెలియదు, కానీ తినేస్తున్నాం అంతే. ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు పెద్దవాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే ఇలాంటివన్నీ మనకు చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళకి అనిపిస్తే చాలు నమస్తే చెప్పి అమ్మో వీడితో మాట్లాడితే సోదు పెడుతుందని చెప్పి వెళ్ళిపోకండి. వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. దీంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుందామండి. ఇది చాలా ఎక్కువ, పిల్లలు తినలేరు కారం ఉంటే. ఇందులో కొంచెం ధనియా పౌడరు, గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా మన కాసరకాయ ఫైన్గా ఫ్రై అయిపోయిందండి. ఇందులో మనం కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుందాము. మనం తినే ఆహార పదార్థాల్లో కొత్తిమీర ఉండడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ కాసరకాయలు ఇలాంటివన్నీ కూడా తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యం బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్కి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే కూరగాయల గురించి కానీ ఆకుకూరల గురించి కానీ చాలా తెలుసుకుందాం. నేనైతే నాకు తెలిసిన మా నాన్నమ్మ అమ్మమ్మ మా అత్తయ్య వాళ్ళు ఇలాంటి పెద్దలు చెప్పినవి మనం ఇంకా యూట్యూబ్ ఛానల్లో కూడా మనకు చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటున్నారు. అలాంటివన్నీ కూడా మనం ట్రై చేద్దాం. నేనైతే మీకు ఇలాంటి టిప్స్ చాలా చెప్పడానికే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇవన్నీ మీకు తెలియాలంటే కూడా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల చేదు ఎక్కువగా ఉంటుంది అనుకున్నానండి, కానీ ఈ కూర అసలు అంత చేదు ఏమీ లేదు. మనం వేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ మనం వేసుకున్న టమాటా కానీ ఇవన్నీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ని బట్టి కావచ్చు. లేకపోతే చేదు ఫస్ట్ అయితే కొంచెం చేదు ఉండింది కాయ, కానీ చాలా బాగుంది. చేదైతే లేదు, భయం లేకుండా తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, కాసరకాయ కూర మన కాకరకాయనే వచ్చేస్తుంది. ఈ కాసరకాయ కూరని వండుకోండి, తినండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.